గాలికి పోయే కంప గోషికి తాకింది అన్నట్టు సింగరేణి విచారణ అటు ఇటు తిరిగి సీఎం రేవంత్ రెడ్డికే తాకేటట్టు కొడుతున్నదట. అత్తగారు సొమ్ము అల్లుడు దాన ధర్మాలు చేసినట్టు సింగరేణి పైసలు చిల్లర తీరుగా ఫుట్బాల్ ఆట కోసం పురుసాతిగా ఖర్చు చేసినందుకు దాని మీద కూడా విచారణ చేస్తుందట సెంట్రల్ సర్కారు. సింగరేణి టెండర్లకు షిల్లులు పెట్టి ఇష్టం ఉన్నోళ్లకు కట్టబెట్టి కట్టలకు కట్టలు దోపిడీ జరుగుతున్నదని వార్తలు వచ్చినాయి కదా. హగు దాని మీద సెంట్రల్ సర్కారు ఇద్దరు సభ్యులతోని తీగలాగితే డొంక కదలాలన్నట్టు కమిటీ చేసింది. అగో దాంతో పాటు సింగరేణి సిఎస్ఆర్ నిధులు అంటే ఆపదలు ఉన్నోళ్ళని ఆదుకునే దానికి ఇప్పుడు పక్కకు పెట్టిన పైసలను నీళ్ళ తీర ఖర్చు చేసిన దాని మీద కూడా నజరేస్తారట, గట్టి విచారణ చేస్తారట. ఆ నడుమ మెస్సీతోని సీఎం రేవంత్ రెడ్డి షెండుందనే ఆట ఫుట్బాల్ ఆట ఆడిండు కదా, దానికి ఏకంగా సింగరేణి పైసలు 10 కోట్లు పాలారంభించినట్టు అంచిండ్రు. అంతేకాదు సింగరేణి పైసలను సర్కార్ పథకాల కోసం వాడుకున్నారు. వాటన్నిటిని బయటికి తీయాలి. కార్మికుల కష్టంతో నడుస్తున్న సింగరేణి పైసలను వాళ్ళకు కాకుండా వేరే వాటికి ఎట్లా వాడుకుంటారు? సీఎం సొంత ఆట సోకుల కోసము సింగరేణి అల్కవ దొరికిందా? అసలు సింగరేణిని బతికిచ్చే ఆలోచన ఉన్నదా, లేకుంటే గిట్లన దాని పైసలు వేరే కార్యాలకు సొంత సోకులకు ఖర్చు చేసుకుంటా సింగరేణికి సీలేద్దాం అనుకుంటున్నారా అనేది ఈ విచారణలో తేల్చే పని చేస్తారట. 3 రోజులలో విచారణ చేసిన నివేదిక పబ్లిక్ ముంగట పెడతారట. అంటే ఇప్పటి వరకు సింగరేణి పైసలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు ఎందుకు చేసిండ్రు, ఏ పద్ధతి ప్రకారం ఖర్చు చేసిండ్రు అనేది కూడా సర్కారును ప్రశ్నిస్తారని కూడా అంటుర్రు. మరి చూడాలి ఈ విచారణ ఎటు తిరిగి ఇంకెటు పోయి ఎవలకు చుట్టుకుంటుందా అనేది తర్వాత తెలుస్తుంది. ఓ 3 రోజులు అయితే